హలో గాయ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇందులో మీకు ఈరోజు మా మమ్మీ చేసే స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్న తెలంగాణ స్టైల్ చేపల పులుసు. సో మనకు ఫస్ట్ మనం ఫిష్ పీసెస్ని చాలా మంచిగా వాష్ చేయాలి. లైక్ సాల్ట్, పసుపు అండ్ పెరుగు వేసి మంచిగా వాష్ చేయాలి, స్మెల్ రాకుండా. సో 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో దాని తర్వాత మన టూ ఆనియన్స్ మా మమ్మీ చూపిస్తుంది కదా ఆ స్టైల్లో కాల్చుకోవాలి డైరెక్ట్ స్టవ్ మీద. దాని తర్వాత మెంతులు అండ్ జీలకర్ర కొంచెం రోస్ట్ చేయాలి, ఒక 2-3 మినిట్స్ అలా రోస్ట్ చేసి మిక్సీ పట్టాలి. లైక్ ఈ రెండు మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆనియన్స్ కూడా మిక్సీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ దీనికి ముందు మనం చింతపండు నానబెట్టాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు చింతపండు మనము నానబెట్టి పెట్టుకోవాలి. సో ఇదంతా మిక్సీ పట్టుకున్నాక ఒక కడాయి తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు అది ఫ్రై చేయాలి. కొంచెం అది బాగా ఫ్రై అయ్యాక అది బాగా ఫ్రై అయ్యాక పసుపు వేయాలి. ఆల్రెడీ వీడియోలో చూస్తున్నారు, సో నేను కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మరొకసారి. పసుపు వేసాక ఫ్రై చేయాలి. అండ్ ఇప్పుడు ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి కొంచెం. ఇది ఫ్రై చేశాక ధనియాల పొడి వేసుకోవాలి. ఇది క్వాంటిటీ అంతా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, ఓకేనా. సో ధనియాల పొడి వేసుకున్నాక కారం, సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ క్లిప్ మిస్ అయింది. సో సాల్ట్, కారం మీ టేస్ట్కి తగ్గట్టు. అండ్ మనము మెంతులు అండ్ జీలకర్ర పౌడర్ వేసాం కదా, ఆ పౌడర్ వేసింది ఇక్కడ మా మమ్మీ. దాని తర్వాత బాగా కుక్ చేయాలి. ఇదంతా కుక్ అయ్యాక చింతపండు చెప్పా కదా నేను, చింతపండు ముందు మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఆ గుజ్జు వేయాలి దీంట్లో, చింతపండుది. సో ఇది కొంచెం మసలాలి అంట, లైక్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఇది గ్రేవీ మీకు తగ్గట్టు, లైక్ మీకు ఎక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవాలి, థిక్గా కావాలి అంటే కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేయాలి. ఇది కొంచెం బాయిల్ అయ్యాక ఇంకా మనం వాష్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, ఫిష్ పీసెస్, అవన్నీ దీంట్లో వేసాలి. ఇది ఇప్పుడే కలుపుకోవాలి, మళ్ళీ కలపడానికి ఛాన్స్ ఉండదంట, లైక్ కలపొద్దంట. సో ఇది ఒక 10-15 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇది కుక్ అయ్యాక ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే బాగుంటుంది. ఒకసారి అందరు ట్రై చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్, అవి కూడా చూడండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్.